రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన సాక్షి మీడియాని రద్దు చేయాలని కావలి తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని కావలి తెలుగు మహిళలు, జనసేన, భాజపా మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచిపాక కమల, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, జనసేన వీర మహిళ గౌసినా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా మహిళా పట్టణ అధ్యక్షురాలు హర్షియా బేగం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, దేవకుమార్, జనసేన, భాజపా, తెదేపా మహిళలు పాల్గొన్నారు. ఒక విషయం మీ ద్వారా ప్రెసిడెంట్ చెప్పేది ఏంటంటే, ఒక పక్క వైసీపీ పార్టీకి మద్యం కేసుల్లో ఒత్తిళ్లు ఎక్కువైపోయినాయి, మరో పక్క వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి బాబాయ్ హత్య కేసుని స్పీడప్ చేసింది, ఇంకో పక్క తిరుమలలో కల్తీ నెయ్యికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కేసు గురించి దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇన్ని కేసుల్లో ఉక్కిరిబిక్కిరైపోయిన జగన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పేటీఎం బ్యాచ్ ద్వారా 6,000కి 7,000కి మీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళ చేత ఎలా అంటే అలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, రాష్ట్రం మొత్తంలో ఒక డైవర్షన్ తీసుకురండి, ఆ డైవర్షన్లో మా కేసులన్నీ మాఫీ అవుతాయి, ఏదో ఒకటి మళ్ళీ మేము పోయి ఏ సుప్రీంకోర్టు జడ్జిలనో లేకపోతే ఇంకొకళ్ళనో అరేంజ్ చేసుకొని మా కేసులు మాఫీ చేయడానికి మాకు కొంత టైం పడుతుందన్న ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఒక డ్రామా అనేది గత 5 ఏళ్ల నుంచి అలవాటు పడిపోయిన జగన్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డైవర్షన్లో భాగంగానే ఈరోజు అమరావతి మహిళల్ని కించపరిచేలాగా సాక్షి ఛానల్లో వాళ్ళని వేసులు అనటం అనేది వాళ్ళ దిగజారుతనానికి ఇది ఒక పరాకాష్ట. అదే అమరావతిలో నాకు తెలిసి జగన్ రెడ్డి సొంత ఇల్లు ఉంది అంటే వాళ్ళ ఆవిడేంటి, వాళ్ళ అమ్మకు ఒక విల్లా ఉంది అంటే వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ చెల్లెలకు ఒక విల్లా ఉంది అంటే మరి వాళ్ళ చెల్లెలేంటి, మా నోటితో మేము చెప్పము. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచులు కూడా అదే అమరావతిలో ఉన్నారని జగన్ రెడ్డి మర్చిపోయాడా, లేకపోతే ఫ్లోలో వాళ్ళ కింద పనిచేసే తొత్తులందరూ మా నాయకుడు కూడా అక్కడే ఉంటాడన్న మాటని మర్చిపోయారు, లేకపోతే ఈ మధ్య ముందుగా హెచ్చరించేది ఏంటంటే సాక్షి ఛానల్ ఖబర్దార్, మహిళల జోలికి వస్తే మీకు ముందు రోజుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 11కి ఎట్లా దిగారో సాక్షి ఛానల్ అంతు లేకుండా పోతుంది. ఒక మహిళ జోలికి వచ్చిన ఎవడు బాగుపడింది చరిత్ర లేదు ఈ రోజుకి. కానీ మీరు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి మేము కబత్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా సాక్షి ఛానల్లో నేను మాట్లాడింది ఏంటి, వాళ్ళకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళను మాట్లాడటం కాదు కదా, మహిళల జోలికి వచ్చే హక్కు కూడా లేదు. 11 సీట్లు గెలుచుకున్న మీరా జనాల గురించి మాట్లాడుతున్నారు, ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. మీ చెల్లిని తల్లిని గౌరవించాలని సాక్షి ఛానల్ వైసీపీ లీడర్స్ ఎవరిని గౌరవించారు, ఎవరిని గౌరవించలేదు, నీ చెల్లిని కూడా నువ్వు గౌరవించలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహిళలని అనడానికి మీకు కనీసం సిగ్గు ఉండాలి. మీ సిగ్గు వదిలిపెట్టి మహిళలను అంటున్నారంటే రాబో రోజుల్లో ఒకటి కూడా మిగలదు. అది ఏ ఊరైనా కావచ్చు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, రాబో రోజుల్లో మహిళల చేత ఒక్క ఓటు వేయించుకుంటే మీకు మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మహిళల జోలికి వచ్చిన ఏ గవర్నమెంట్ బాగుపడలేదు, ఏ వ్యక్తులు బాగుపడలేదు. అంతెందుకు మన పూర్వీకుల చరిత్ర చెప్తుంది, ఒక మహిళ జోలికి వచ్చిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మహిళలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఆడవాళ్ళని మాట్లాడడం అనేది ఏ రకంగానూ సరికాదు, ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడం అనేది ఏ రకంగానూ సరైన పద్ధతి కాదని అంటున్నాను. ఫస్ట్ మీ రాజకీయాల్లో మీ పార్టీ ఉన్నప్పుడు, మీ ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడాల్సింది ఆడవాళ్ళు తక్కువ ఎక్కువ ఇలా ఉన్నారు అలా ఉన్నారని. మీ పార్టీ పక్కన ఉన్నంత మాత్రాన పక్కన పార్టీలని మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ అని కాదని నా ఉద్దేశం అన్నమాట. కొట్టుకోపోకుండా ఆడవాళ్ళ ఉసురులో కొట్టుకోపోకుండా ప్రతి దాన్ని కూడా ఆడవాళ్ళు ముందుకి సమాజాన్ని నడిపిస్తూ ఉంటే ముందుకు రాండి ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి మాటలు మాట్లాడి మీరు మిమ్మల్ని దిగజార్చుకోవడం తప్పితే వేరే ఏది మీకు ఒరిగేది లేదని నేను సభాముఖంగా అంటే సమాజంలో తెలియజేసుకుంటున్నాను ఒక జనసేన వీర మహిళగా. సాక్షి ఛానల్లో జరిగిన సంభాషణ ప్రతి ఒక్క మహిళకి
వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడిన వైనం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏ మీడియా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పాలకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మహిళలని కించపరిచేటట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే వాళ్ళకి ఎదుగుబోతులు ఉంటాయా? అన్నమేగా తింటున్నారు అందరూ. అన్నం తిని ఇట్లా మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఈ శ్రీనివాసరావు గారు, ఈ కృష్ణదాస్ గారు మాట్లాడుతున్నారో వాళ్ళ సంభాషణ ఎలా ఉందనంటే, నిన్నేమైనా అంటారేమో, నిన్నేమైనా చేస్తారేమో, ఇంత చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడారు. ఎంత వాళ్ళకి అంత కొవ్వు పట్టుంటట్టు మాట్లాడతారు, అంత మదం పట్టుంటేనే కదా మాట్లాడేది. ఈరోజు చూస్తూ ఉన్నాం, నాయకుడిని బట్టే పాలకులు ఉంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి ముందు ప్రిపేర్గా చేసిన వీళ్ళకి ఏదైతే ఇచ్చున్నారో దాన్ని బట్టే ఈ సాక్షి టీవీ కూడా ప్రచారం చేస్తూ ఉంది. కేవలం అధికారం లేక ఎప్పుడైతే వీళ్ళందరూ భయపెట్టి బెదిరింపులతోటి వీళ్ళతోటి రాష్ట్ర ప్రజలందరూ ఒక సమాధానం ఇచ్చారు, 11 స్థానాలు కేవలం అని చెప్పని, అదే ఉద్దేశంతో సాక్షి ఛానల్ కూడా వాళ్ళు కూడా ఎట్లయినా మేము అధికారంలోకి రావాలని చెప్పనని ఏదైనా నోటికి ఎట్లా వచ్చినట్టుగా దుర్భూషణాడటం మనం అందరం గమనించాం. దీనికి సాక్షి టీవీ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మహిళకి కూడా బాధాతప్తంగా హృదయంగా ఉంది. సాక్షి టీవీ వెంటనే బ్యాన్ చేయాలని చెప్పనని అధికారికంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు షబీనా గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మహిళలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో కేవలం మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, ఉన్నతమైన గౌరవం ఇవ్వాలా, లేకపోతే ఒక గౌరవంగానే మాట్లాడాలా. ఇంత హేళన చేసి అది వేస్ట్ అని చెప్పదంటే మాకు చెప్పడానికి మాకు చాలా బాధగా ఉంది. ఇది ఎట్లయినా సాక్షి టీవీ ఎట్లయినా కానివ్వండి, ఇది బ్యాన్ చేయాలని చెప్పని మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా అందరూ కూడా బ్యాన్ చేసేలా కూడా ఒక నిరసన కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.